తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఓ కుటుంబానికి జాక్పాట్ తగిలింది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని మతన్ గౌడ్ గ్రామాన్ని ఎస్టీ రిజర్వ్ గా కేటాయించారు. అయితే ఇప్పుడు ఆ గ్రామంలో ఎస్టీ కుటుంబం ఒక్కటి మాత్రమే ఉండటంతో ఆ ఫ్యామిలీకి బంపర్ ఆఫరే తగిలింది. సర్పంచ్ గా అవకాశం దక్కడంతో మతన్ గౌడ్ గ్రామానికి చెందిన భీమప్ప సంతోషంలో మునిగి తేలుతున్నాడు. అంతేకాకుండా ఈయనకు 2 కుమారులు, వీరికి పెళ్లిళ్లు కూడా జరిగిపోయాయి. అయితే వార్డు పరంగా చూసుకుంటే వీరి కుటుంబానికి కూడా 2 వార్డులు రాబోతున్నాయి. ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళా కోటాలో 2 వార్డులను సొంతం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం వీరు చీపుళ్లు బుట్టలు అల్లి జీవనం సాగిస్తున్నారు. భీమప్ప కొడుకులు అయితే హైదరాబాద్ లో ఆటో నడుపుకుంటున్నారని సమాచారం. ఇక పంచాయతీ ఎన్నికలు వారి ఫ్యామిలీ పరిస్థితులు మార్చిపోతున్నాయని గ్రామంలో జోరుగా చర్చ నడుస్తోంది. మేము ఊరంతా మాట్లాడుకున్నాలే, అందరము ఇసుకాలను ఊరు అంతా మాట్లాడుకున్నాలే. వాళ్ళంతా ఏమంటే అదే కారా, మాకు అందరం ఒకటే ఉంటే మంచిగా, మేము కూడా వాళ్ళని మించి మేము పోము, మమ్మల్ని మించి వాళ్ళు పోరు, మంచిగా ఉండాలి, అంతా కలిసిమెలిసి ఉంటాము చేసుకున్నాలని మాది ఒక్కటే ఉండదు. ఎస్టీళ్ళు మా కొడుకులే, మా భార్యల పిల్లలు అంతా ఈయనే పెళ్ళి అయిపోయింది. మా కోడళ్ళు కొడుకులంతా ఉండరు, అంతా మంచిగా ఉండము. మేము ఒకనాడు కొట్లాలే జగడం వాళ్ళే అంతా ఇప్పుడు మంచిగా ఉండము. ఇప్పుడు ఇన్ని దినాలు ఎట్లుండమో ఇప్పుడు కూడా అట్లే ఉండాలి. సర్పంచ్ అయినా గారు మళ్ళీ ఏం మాకు జరగొద్దు, మంచిగా ఉండాలి. నీవు సర్పంచ్ అయినావు అట్లా అయినావు అని మాకేమో అనొద్దు. అందరం మంచిగా ఉండాలి. గ్రామంలో అందరం ఊరు కేసికాలను ఇటు అంతా మంచిగా ఉండాలి, అంతా మంచిగా జరగాలి. వాళ్ళు మమ్మల్ని చేస్తున్నారు, మేము మాకు వచ్చింది మీకెళ్ళి అందరం మంచిగా ఉండాలి. మీరు ముందర ఉంటే మేము వెంట వస్తాము, పనులు కూడా చెప్పమంటే చేపిస్తాము. ఎస్టీకి వచ్చింది ఇది సర్పంచ్ ఒక్కనే ఉండము, మాట్లాడుకొని చెప్తాము. ఎంతమంది పిల్లల్ని? 2 కొడుకులు, 1 బిడ్డ. పెళ్ళి అయింది, ఎవరు ఎవరు పిల్లలు అయినరు, ఎవరు వాళ్ళ ఉండరు అంతే. ఎస్టీ నేను ఒక్కనే ఎస్టీకి వచ్చింది. నువ్వేమనుకుంటున్నావు దాదా? ఇప్పుడు నీకు ఒక్కనికి వచ్చింది కదా, నీకు ఎట్లా అనిపిస్తున్నది? మాట్లాడుకొని చెప్తాం. పెద్దల ఊళ్ళో గ్రామం ఉన్నది కదా, అడగాలి వాళ్ళ కాడికి మాట్లాడుకొని ఓకే చేసుకుంటాం.